గుంటూరులోని మాజీ మంత్రి అంబటి నివాసానికి వెళ్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ కు కార్యకర్తలు ప్రజలు అడుగడుగున నీరాజనాలు పలుకుతున్నారు. ఇక టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని కార్యాలయాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. జగన్తో కరచలనం కోసం ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. మరోవైపు అంబటి రాంబాబు నివాస పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పుడు జగన్ పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల క్రమంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు గుంటూరు చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. మనకు అది కనిపిస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఆయన ప్రయాణము 11 గంటలకు అంబటి నివాసానికి చేరుకోవాలి. 11 నుంచి 12 గంటల పాటు 12 గంటల వరకు అంటే దాదాపు గంట సేపటి పాటు అక్కడ ఆయన అంబటి కుటుంబ సభ్యులతో గడిపి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు భరోసా ఇచ్చిన తర్వాత ప్రశ్న ఆయన ఉద్దేశించి మాట్లాడి ఆ తర్వాత 12 గంటల నుంచి బయలుదేరి 1 గంట లోపు ఇంటికి చేరుకుంటారు అంటూ Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించిన షెడ్యూల్ని ఇప్పటికే ఆ వింగ్కి సెక్యూరిటీ వింగ్ అవుతుందో ఆ సెక్యూరిటీ వింగ్కి ఇచ్చారు. కానీ 10 గంటలకు కాకుండా కొద్దిసేపు లేటుగా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఇప్పుడు దాదాపుగా 1:30 కావస్తున్న ఇప్పటి వరకు కూడా గుంటూరు సమీప ప్రాంతానికి మాత్రమే చేరుకుంది. అలా ప్రారంభమైన ఆయన కాన్వాయ్లో కేవలం 9 వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తామంటూ పోలీసులు చెప్పారు. అంతేకాకుండా ఇప్పటికే సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి ర్యాలీలు చేయడం కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రాములు చేయడం కానివ్వండి నిషిద్ధం అంటూ గుంటూరు పోలీసులు కూడా ఇప్పటికే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రోగ్రాంలో పాల్గొనే నాయకులతో పాటు అందులో ఉన్న కార్యకర్తలందరి మీద కూడా కేసులు నమోదు చేస్తామంటూ కూడా హెచ్చరించినా ఇప్పటికే కూడా జననీరాజనం అయితే మనకు కనిపిస్తూనే ఉంది. అడుగడుగున వందలాది మంది ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కంట్లో పడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు హాయ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో మొన్న అంబటి ఇంటిపైన జరిగిన దాడి, ఆయన కార్యాలయం పైన జరిగిన దాడి, ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటికి పెట్టిన నిప్పు సంబంధించిన విజువల్స్ కూడా మీరు ఒక ఫ్రేమ్లో బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే ఈ ఘటన మొత్తం ప్రారంభమైంది గుంటూరులోని చిల్లీ సెంటర్లో ఉన్న ఒక ఏదైతే అక్కడ ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ, ఆ ఫ్లెక్సీని అప్పటికే ఒకసారి ఏర్పాటు చేస్తే వాటిని తీసేశారు అంబటి రాంబాబు తీసేసిన తర్వాత రెండోసారి వెలిసిన తర్వాత 24 గంటల్లోగా దాన్ని తొలగించకపోయినా దాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తులపైన చర్యలు తీసుకోకపోయినా మేమే స్వయంగా రంగంలోకి దిగి దాన్ని తొలగిస్తామంటూ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలోనే గుంటూరులో ఉన్న పరిస్థితులు మొత్తం పూర్తిగా మారిపోయాయి. దానికి అనుగుణంగానే శనివారం రోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టింది వైఎస్ఆర్సీపీ. ఏదైతే జంతు కొవ్వుతో కలిపిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారు, దాని ద్వారా దేవదేవుడి పవిత్రను అపవిత్రం చేశారంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యము, ఆ తర్వాత సిట్టే ఇచ్చిన దర్యాప్తు నివేదికలో జంతు కొవ్వు కలవలేదు, కేవలం అది వెజిటేబుల్ ఆయిల్ పామాయిల్తో తయారు చేసిన
కల్తీ నెయ్యితోనే అవి తయారయ్యాయని చెప్పిన నేపథ్యంలో దాన్ని వైసీపీ ఒక ప్రచారాస్త్రంగా మార్చుకుంది. ప్రచారంలో దాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళింది. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి కల్తీ జరగలేదు అనే విధంగా వాళ్ళు మాట్లాడే నేపథ్యంలో దానికి కౌంటర్గా ఈ ఏదైతే ఫ్లెక్సీలు ఉన్నాయో ఫ్లెక్సీల వార్ను స్టార్ట్ చేసింది కూటమి ప్రభుత్వం, అందులో ముఖ్యంగా టీడీపీ పార్టీ. అలా తయారు చేసిన ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నంలో భాగంగా జరిగిన పరిణామాలు, అలా ఏదైతే ఆ కొవ్వు కలవలేదు అన్న అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటు ఆ దేవదేవుడు ఆయన క్షమించాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది. అందులో భాగంగానే అంబటి రాంబాబు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయనతో అక్కడ దైవుని దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చే క్రమంలో ఆ చిల్లీ సెంటర్లో ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీ దగ్గరకు రావడము, అప్పటికే ఆ ఫ్లెక్సీని తొలగిస్తానని అంబటి రాంబాబు చెప్పిన నేపథ్యంలో దాన్ని ఆపేందుకు కర్రలు పట్టుకొని రాడ్లు పట్టుకొని కొద్దిమంది టీడీపీ నాయకులు అక్కడికి చేరుకోవడము, అక్కడికి వచ్చిన అంబటి రాంబాబుని దూషించే క్రమంలో అంబటి రాంబాబు తిరిగి దూషించారు అన్నది వాళ్ళు చెప్తున్న వర్షన్. ఆ తర్వాత ఇది దాదాపుగా 11:30 సమయంలో జరిగితే ఈవినింగ్ 3:30-4 గంటల సమయానికి వందలాదిగా అంబటి రాంబాబు ఇంటిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు టీడీపీ కార్యకర్తలు. ఆ నేపథ్యంలో అంతకన్నా ఒక గంట ముందే అంబటి రాంబాబు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా నేను అన్నది, నేను వాడిన భాష, నేను యూజ్ చేసిన పదాలు ఏవైతే ఉన్నాయో నా ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చే అలాంటి పదాలు నేను వాడకుండా ఉండాల్సింది, కేవలం అదే పదాలతో నన్ను దూషించారు కాబట్టి వాళ్ళకి రిప్లై ఇచ్చే క్రమంలో మాత్రమే ఆ పదాలు నేను వాడాను. ఆ పదాలు చంద్రబాబు నాయుడుకు ఉద్దేశించినవి కాదు, ఏది ఏమైనా అలాంటి పదాలు నేను వాడకుండా ఉండాల్సింది అని చెప్పి ఆయన విచారాన్ని కూడా వ్యక్తం చేశారు. అయినా సరే ఆగని టీడీపీ శ్రేణులు ఆయన ఇంటి మీద దాడి చేయడము, ఆయన ఉన్న కార్యాలయం మీద దాడి చేయడము, ఆ కార్యాలయంలో ఉన్న అంబటి రాంబాబు మీద దాడి చేసే ప్రయత్నం చేయడము, దాన్ని అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షించడం అన్నది ఈ మొత్తం కాంట్రవర్సీకి కారణంగా మనకు కనిపిస్తుంటే, ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి తరలించేందుకు దాదాపుగా 6 గంటల పాటు శ్రమించిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను ఆపలేక, వాళ్ళని నియంత్రించలేక, వాళ్ళు అక్కడి నుంచి పంపించలేక అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి ఆ తర్వాత మొబైల్ కోర్టులో ఆయన అక్కడ ప్రజెంట్ చేశారు. అందులో భాగంగా ఆయనని అరెస్ట్ చేయకపోయినా, రిమాండ్ చేయకపోయినా అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆయన రిమాండ్ ఇవ్వాల్సిందే అంటూ వాదించి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో తన కూతురు మౌనిక బయటకు వచ్చింది. మొత్తం జరిగిన పరిణామాలన్నింటినీ కూడా తనదైన స్టైల్లో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే అంబటి రాంబాబు ఇంటిని పరిశీలించడంతో పాటు ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తానంటూ జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఆయన యాత్ర 11 గంటల వరకు అంబటి రాంబాబు ఇంటికి చేరుకోవాలి. అక్కడ ఆయనతో కొద్దిసేపు ఉన్న తర్వాత వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ప్రశ్న అడ్రస్ చేసి ఆ తర్వాత రిటర్న్ వెళ్ళిపోవాలి. కానీ ఇప్పటికీ దాదాపుగా సరపుగా 2:30 గంటల సమయం పట్టింది. ఇంకా కూడా ఆయన గుంటూరు పరిసర ప్రాంతాల్లోకి మాత్రమే వెళ్ళారు అన్నది మనకు అర్థమవుతుంది. ఆ విజువల్స్ అన్ని మీరు లైవ్లో చూస్తున్నారు. ఆ లైవ్ విజువల్స్లో ఆయన ఇప్పుడే గుంటూరు బైపాస్ నుంచి లోపలికి వెళ్తున్నారు. ఆయన గుంటూరు దగ్గరలో ఉన్న అంబటి రాంబాబు నివాసం వైపుగా వెళుతున్న విజువల్స్ అన్నది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈ ఘటన మొత్తం మీద, ఆ ఘటన జరిగిన తర్వాత జోగి రమేష్ ఆ తర్వాత దాని మీద వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడడము, ఆ తర్వాత జోగి రమేష్ ఇంటిపైన కూడా దాడి చేయడం మనం చూసాం. జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసిన వాళ్ళ 43 మందిని గుర్తించడము, 11 మందిని అరెస్ట్ చేసి వాళ్ళకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన సందర్భం మనం చూసాం. కానీ అంబటి రాంబాబుకు సంబంధించిన ఇంటిపైన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఈ మొత్తాన్ని దగ్గరుండి పర్యవేక్షించిన ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్యే భర్త రామచంద్రరావు మీద కానివ్వండి ఎఫ్ఐఆర్లో పేర్లు కనిపించకపోవడము కాస్త ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు అక్కడ ఏం జరిగిందన్న దానికి సంబంధించి ఇప్పటికీ కూటమి ప్రభుత్వము న్యాయం వైపు లేదు. కేవలం ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే కేసులు పెట్టి కంటుతుడుపు చర్యగా దీన్ని నడిపించింది అన్నదాన్ని వైసీపీ ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఎఫ్ఐఆర్ని చూపిస్తున్నారు. ఆ రోజు ఎవరెవరు అంబటి రాంబాబు మీద బూతులు మాట్లాడుతూ ముందుకు వెళ్లారు అనే అంశానికి సంబంధించిన వీడియోలను ఇప్పటికే వైసీపీ విడుదల చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ మీద చర్యలు లేవు అంటే కూటమి ప్రభుత్వం ఇప్పటికి కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం అన్నది వైసీపీ చేస్తుంది. ఫైనల్గా చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు అక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిణామాలని మొత్తాన్ని ఆయన ఎలా చూస్తున్నారు, ఫ్యూచర్లో ఆయన ఏం చేయబోతున్నారు అన్న విషయానికి సంబంధించిన ప్రెస్ మీట్లో మాట్లాడతారనే ఒక అంచనా అయితే ప్రతి ఒక్కరూ ఇప్పటికే వచ్చారు. ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు అని. గతంలో మనం చూసాము ఆయన పర్యటనల నేపథ్యంలో రప్పా అంటూ నరకుడే అంటూ కొన్ని ఫ్లెక్సీలను గతంలో ప్రదర్శించారు ఆయన సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి. దాన్ని ఖండించకపోగా దానికి అర్థం చెప్పే ప్రయత్నం చేసి అది అపార్థాలకు దారి తీసిన సందర్భం మనం చూసాము. అయితే ఇప్పుడు డైరెక్ట్గా తన పార్టీకి సంబంధించిన 2 నేతలు, ఒకరు కాపు సామాజిక సంబంధించిన వాళ్ళు, ఇంకొకరు
గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. సో దీన్ని కాపుల మీద దాడిగాను, బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుల మీద దాడిగాను చెప్పే ప్రయత్నం కూడా వైసీపీ చేస్తోంది. దానికి సంబంధించిన ప్రకటనలు కూడా మనం చూస్తూ వస్తుంది. దీని నేపథ్యంలోనే అంబటి రాంబాబుకి మద్దతుగా ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభం ఆయన ఎవరైతే మొదటి నుంచి కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగాను, కాపులకు సంబంధించిన హక్కులను కోసం పోరాడే ఉద్యమ నేతగాను ప్రతి ఒక్కరికి సుపరిచితులు. ఆయన దాని మీద రెస్పాండ్ అయ్యారు. అంతేకాకుండా చాలామంది నాయకులు ఇంక్లూడింగ్ వంగవీటి మోహనరంగకు సంబంధించిన కుటుంబ సభ్యులుగా మాట్లాడే వంగవీటి నరేంద్ర కూడా దాని మీద రెస్పాండ్ అయ్యారు. అది పూర్తిగా కాపు సామాజిక వర్గం మీద చేస్తున్న దాడిగాను, ఆ దాడి చేయడానికి ధైర్యంగా మారిన సందర్భాల్లో పవన్ కళ్యాణ్ వాళ్లకు ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో, పవన్ కళ్యాణ్ అండ చూసుకొని వీళ్ళు రెచ్చిపోతున్నారు, కాపు ఓట్లు ఎక్కడికి పోవు అనే ధైర్యంతోనే కాపు నాయకుల మీదకే తెగబడుతున్నారు అనే ప్రశ్న మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కొన్ని పాయింట్స్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంబటి రాంబాబు బూతులు మాట్లాడారు, వాళ్ళ మీద దాడి చేశారు, దట్ ఈజ్ ఓకే. ఆ తర్వాత జోగి రమేష్ మాట్లాడారు, ఆయన మీద కూడా దాడి చేశారు. కానీ ఇలాంటి భాషకు సంబంధం లేకుండా గత 18 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల మీద, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన క్యాడర్ మీద, వాళ్ళ నాయకుల మీద, నేతల మీద, కార్యకర్తల మీద జరుగుతున్న దాడులకు సంబంధించిన అంశాన్ని వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మిథున్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడి, కొడాలి నాని ఇంటి మీద జరిగిన దాడి, పేర్ని నాని ఇంటి మీద జరిగిన దాడి, మాజీ ఎంపీ భరత్ ఇంటి మీద జరిగిన దాడి, అవన్నింటినీ కూడా వాళ్ళు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. ఆ తర్వాత పరిణామక్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన హత్యలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, అవన్నీ కూడా రాజకీయ హత్యలుగానే ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తూ శాంతి భద్రతలు పూర్తిగా సమ్మగిల్లయి వీటిని కాపాడాల్సిన హోమ్ మినిస్టర్ అన్న వాళ్ళు కేవలము వైసీపీని విమర్శించడానికి తప్ప ఇంకెప్పుడు కూడా పనిచేయట్లేదు అన్న అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణంగా మనం చూసినప్పుడు అంబటి రాంబాబు ఇంటి మీద ఓవైపు దాడి జరుగుతుంటే దాన్ని ఆపాల్సిన బాధ్యత ఉన్న డీజీపీకి అది ఆపమని కోరేందుకు ప్రయత్నం చేసిన మాజీ హోమ్ మినిస్టరు మేఘదొడి సుచరిత ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి ముందు వెయిట్ చేసినా సరే దాదాపుగా గంటకు పైగా ఆయన కనీసం ఆమెని లోపల కూడా రానివ్వలేదు. మాజీ హోంమంత్రిని కాకపోయినా ఒక మహిళా నేతగా అయినా సరే ఆమెను లోపల రాణించాల్సిందే అన్నది కూడా ఒక పాయింట్ వినిపించింది. డీజీపీ రెస్పాండ్ అవ్వలేదు, ఐజీ రెస్పాండ్ అవ్వలేదు, ఎస్పీ రెస్పాండ్ అవ్వలేదు, సిఎస్ రెస్పాండ్ అవ్వలేదు, ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ఒకవేళ నిజంగానే అంబటికి ప్రాణహాని జరిగి ఉంటే ఆ పరిణామాలు ఏంటి అన్న ప్రశ్న ఇవాళ సామాన్య ప్రజల నుంచి రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా అది జరిగే పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్న ఈ పరామర్శ ఏదైతే ఉందో ఈ పరామర్శలో ఆయన దానన్నిటి మీద క్లారిటీ ఏమైనా ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఘటనలను ఖండించడం కాకుండా ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారన్న విషయానికి సంబంధించిన మాటలు ఏమైనా మాట్లాడతారా అన్న పాయింట్ కూడా ఇక్కడ మనకు అర్థమవట్లేదు. సో దానికోసమే రాష్ట్రంలోని చాలామంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సంకేతాలు ఇస్తారు, ఎలాంటి అంశాలను మాట్లాడే క్రమంలో ఏమేమి విషయాలు చెప్తారో అన్న విషయాన్ని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే మనము ఇక్కడ చూడొచ్చు. విజువల్స్లో ఆయన వస్తున్నప్పుడు అడుగడుగున వందలాది మంది కార్యకర్తలు, ప్రజలు ఆయనను కలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఆపి అందరికీ అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది.
మనం చూస్తున్నాము వైఎస్ఆర్సీపీ అధికారంలో 2019 నుంచి 2024లో వరకు ఉంది. 2024లో జరిగిన ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో 11 సీట్లకు పరిమితమైంది వైసీపీ. 40% ఓటు బ్యాంక్ వచ్చినా సరే 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దానికి కారణాలు విశ్లేషించినా ఏదైనా సరే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి వైసీపీ ఒక సోషల్ మీడియాకి సంబంధించిన పోస్ట్ని ఇప్పటికే రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన అంశాలను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ నుంచి జూన్ 12వ తారీఖు వరకు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసేలోపు ఎన్నికల ఫలితాల నుంచి అప్పటి నుంచి మనం చూస్తే పల్నాడు, అనంతపురం జిల్లా, తిరుపతి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులపైన దాడులు జరిగాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. పెట్రోల్ బంపులు, ఆయుధాలతో దాడులు జరిగాయని, చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇల్లు, కార్యాలయాలు ధ్వంసం చేశారని, వైఎస్ఆర్సీపీకి దీనికి టీడీపీనే కారణమని చెప్పి కూడా ఆరోపించిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఇక జూన్ 7వ తారీఖు మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటిపైన కూడా గుడ్లతో దాడి చేశారు. ఆయన గుడివాడలో ఉన్నప్పుడు గుడ్లు, రాళ్లతో దాడి చేశారు. అంతేకాకుండా ఆ నేపథ్యంలో కూడా చాలామంది దాని గురించి డిస్కస్ చేశారు. జూన్ 11వ తారీఖు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి జరిగింది. ఆయన్ని కొట్టి బెదిరించి కాళ్ళ మీద నిలబడి దానితో క్షమాపణలు చెప్పించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక జూలై 17, 2024లో వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ లీడర్ షేక్ రషీద్ హత్య జరిగింది. ఆ హత్యని వేరే కారణాలు చూపించారు కానీ అది పూర్తి స్థాయిలో రాజకీయ హత్య అన్నది వైసీపీ ఆరోపిస్తుంది. ఇక నవంబర్ 15, ఇక జూలై 17వ తారీఖునే మరొక అంశము, అది ఏదైతే ఉందో కాకాని గోవర్ధన్ రెడ్డి అప్పుడు ఆరోపించిన నేపథ్యం మనం చూసి ఇక నవంబర్ 15వ తారీఖున హిందూపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం పైన దాడి జరిగింది. వైఎస్ఆర్సీపీ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మద్దతుదారులు దాన్ని చేశారని చెప్పడం అనేది మనం చూసాం. ఇక ఏదైతే జనవరి నుంచి ఫిబ్రవరి 2024 వరకు చాలా సందర్భాల్లో మనం చూసాము. విడుదల రజనీ ఇంటి మీద దాడులు జరగడము, పేరుని నాని ఇంటి మీద దాడి జరగడము, కొడాలి నాని ఇంటి మీద దాడి జరగడము, వాళ్ళ కార్యాలయాల మీద దాడులు జరగడం అనేది మనం చూస్తూనే ఉన్నాము. అంతేకాకుండా ఇలాంటి సందర్భాల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా సన్నగిల్లాయి. కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. సో మీరు విజువల్స్ చూడొచ్చు, 2 రకాల విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ కనిపిస్తున్న విజువల్స్ లైవ్ విజువల్స్. ఇప్పటికే గుంటూరుకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయి భారీగా తరలి వచ్చిన కార్యకర్తల కారణంగా అక్కడ ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన బయటకు వచ్చి అభివాదం చేసేదాకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంటే, ఇక లెఫ్ట్ సైడ్లో అంబటి ఇంటిపైన దాడి చేసిన విజువల్స్, ఆ తర్వాత పరిణామ క్రమంలో ఆయన ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులకు సంబంధించిన వీడియోస్ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేసి మొత్తం అక్కడ ఉన్న కార్లు కానివ్వండి, అక్కడ ఉన్న కార్యాలయాన్ని కానివ్వండి పూర్తిగా ధ్వంసం చేసి ఆ తర్వాత తగలబెట్టిన విజువల్స్ మీకు లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనిపిస్తుంటే, రైట్ సైడ్ బాక్స్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లైవ్ విజువల్ మీకు కనిపిస్తున్నాయి. ఆయన Z+ కేటగిరీ సెక్యూరిటీతో ఉన్నారు కాబట్టి ఆయన కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఓవైపు పోలీసులు అయితే చాలా క్లియర్గా సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ర్యాలీలు చేపట్టడం కానివ్వండి, జనాలను గుమికూడించి అక్కడి నుంచి వాళ్ళని తీసుకురావడం కానివ్వండి, ఆ రెండు కూడా నిషిద్ధమని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన ఫుల్ కాన్వాయ్తో ఇప్పుడు బయటికి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎస్, మీకు లెఫ్ట్ సైడ్ విజువల్స్ మీరు చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద వైఎస్ఆర్సీపీ నాయకుల మీద జరిగిన దాడులు మనకు కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తున్న విజువల్స్ కొడాలి నాని ఇంటి మీద గుడ్లను తీసుకొచ్చి దాడి చేసిన విజువల్స్ మీకు లెఫ్ట్ సైడ్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. ఎస్, ఆ స్క్రీన్, ఆ విజువల్స్ అవే. అదే నేపథ్యంలో ఇక్కడ మనం చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతారు. అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొడాలి నాని ఇంటి మీద 7/6/2024 తారీఖున జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ మీకు కనిపిస్తుంది. ఇది అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే జరిగిన ఘటనలు అవి. సో అలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. కొడాలి నాని, పేర్ని నాని, వల్లంనేని వంశీ, రోజా, విడుదల రజని, ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళ మీద కూడా దాడులు జరిగాయన్న దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ వైసీపీ మొదటి నుంచి కూడా చెబుతోంది. దాన్ని ఎగ్జాంపుల్గా అందులో భాగంగానే శాంతి భద్రతలు అన్నవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు అన్నది. జస్ట్ ఇక్కడ మీకేమో మార్గారి భరత్ వాళ్ళ ఇంటి మీద జరిగిన దాడి 29/6/2024 తారీఖున ఏదైతే మార్గాని భరత్ మాజీ ఎంపీ ఇంటిపైన జరిగిన దాడి, అప్పుడు అక్కడ ఉన్న ప్రచార రథాన్ని తగలబెట్టిన విజువల్స్ మీకు లెఫ్ట్ సైడ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. గత 18 నెలల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది అన్న ప్రశ్నకు సమాధానంగా ఇలాంటి వీడియోస్ని వైసీపీ రిలీజ్ చేస్తోంది. తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. గతంలో ఫ్యాక్షనిస్టు పాలనగా ఉండబోతుంది 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న పరిస్థితులు అని చెప్పారు. కానీ అలాంటి సిచ్యువేషన్ ఏమీ కనిపించలేదు. కానీ ఇప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామ క్రమంలో
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపైన 28/2024 తారీఖున జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ కూడా చూపిస్తున్నారు. ఆ నేపథ్యంలో అక్కడ గాయపడిన వాళ్ళకి సంబంధించిన విజువల్స్ని కూడా రిలీజ్ చేసి ఆ ఇంటిని తగలబెట్టిన సంబంధించిన విజువల్స్ని రిలీజ్ చేసి ఇప్పుడు దాన్ని వైసీపీ ప్రచారం చేస్తుంది. తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నవి లేవు. ఓవైపు చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచి చెప్తూ ఉంటారు, ఫ్యాక్షనిజం కానివ్వండి, ఇలాంటి రౌడీజాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రోత్సహించాను, అలాంటిది ఎవరైనా చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను అని. కానీ అలాంటి సిచ్యువేషన్ అక్కడ ఏమీ లేదు అన్నదాన్ని చెప్పేలాగా అప్పటి నుంచి జరిగిన పరిణామాలు. ఇప్పుడు మీరు చూసిన వీడియోస్ ఏమో మిథున్ రెడ్డి పైన దాడి జరిగింది. ఆ మిథున్ రెడ్డి పైన జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్. ఆయన అక్కడ వాళ్ళ కార్యకర్త మీద దాడి జరిగితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే టీడీపీ కార్యకర్తలు అక్కడ ఆయన్ని అడ్డుకునేందుకు రాళ్లతో ఆయన కాన్వాయ్ మీద దాడి చేసిన విజువల్స్ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి. అంటే మిథున్ రెడ్డి పర్యటనకు ముందు అక్కడ జరిగిన పరిణామక్రమంలో చిత్తూరు జిల్లాలో జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ మీరు అక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా చూస్తే ఎక్కడ ఉంది శాంతి భద్రతలు నిజంగానే కాపాడబడుతున్నాయి, ఆ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న అంశానికి సంబంధించి వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. వైసీపీ దాన్నే ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇలాంటి వీడియోస్ అన్ని రిలీజ్ చేస్తుంది. అంబటి రాంబాబు తప్పు మాట్లాడారు, ఆయన మీద దాడి చేశాము అని ఏదైతే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారో అదే నేపథ్యంలో అంబటి రాంబాబు మాట్లాడిన కొన్ని గంటల్లోనే ఆయన వచ్చి దాన్ని అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని విచారం వ్యక్తం చేసినా ఆయన ఇంటి మీద దాడి చేశారు. కావాల్సింది తప్పు కాదు, ఏదైతే కల్తీ జరిగిందని చేసిన నేపథ్యం చేసి మరొక వీడియో కూడా మీకు కనిపిస్తుంది. కారుమూరి నాగేశ్వరరావు ఇంటి మీద ఆయన మీద జరిగిన దాడి, ఆయన ఇంటి మీద జరిగిన దాడి 24/7/2025 జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు. అది కూడా వైసీపీ ప్రమోట్ చేస్తుంది. సో ఈ విధంగా చూస్తే మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచే, ఎప్పుడైతే వాళ్ళకి అధికారం కన్ఫర్మ్ అయిన మొదటి రోజు నుంచే దాడులు జరగడము, నాయకుల మీద, వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ కార్యాలయం మీద దాడులు జరగడం అనేది పరిపాటిగా మారిపోయింది. అది మీకు కనిపిస్తోంది అన్నది వైసీపీ సోషల్ మీడియా దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తుంది. 24/7/2025 ఇక 7/6/2024 తారీఖున వల్లభనేని వంశీ ఇంటి మీద ఏదైతే దాడి జరిగిందో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే 4వ తారీఖు అధికారం పక్కా అయింది, 7వ తారీఖు ఆయన ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ మీకు కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతో రెడ్ బుక్లో రాసుకున్న పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ మేము ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తూ వచ్చారు లోకేష్. దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. నిజంగానే రాజారెడ్డి రాజ్యాంగం అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది జరుగుంటే మీరు 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఉండగలిగే వాళ్ళు అన్న ప్రశ్న కూడా వాళ్ళు అడుగుతున్నారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ ఘటనలన్నింటినీ, అంటే అధికారంలోకి రావడానికన్నా ముందు నుంచి, అంటే 4వ తారీఖు జూన్ నెల నుంచి స్టార్ట్ అయిన ఆ ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతున్నాయి. దానికి సంబంధించిన ఆధారాలు ఇవిగో అని చెప్పి విజువల్స్తో సహా వైసీపీ ప్రమోట్ చేస్తుంది. అవును నిజమేమో అని అనుకునేలాగా వాళ్ళు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన దాడి, దానికి సంబంధించి జనసేనలో ఉన్న కొద్దిమంది కూడా, టీడీపీలో ఉన్న కొద్దిమంది కూడా పెద విరిచిన పరిస్థితి ఉంది. మనకి నక్క రజని అనే ఒక జనసేనకు సంబంధించిన పర్సను, ఆమె అధికార ప్రతినిధిగా ఉన్నారు, ఆమె కూడా దాని మీద విమర్శించి ఇవాళ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కారణం ఏంటి? అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకపోతే, అది ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అన్నదే కరెక్ట్ కాదు, అది నేరమే. అది అలాంటివి ఏర్పాటు చేసి దాన్ని కాపాడడానికి కర్రలు రాడ్లు పట్టుకొని టీడీపీ నాయకులు వచ్చి నిలబడ్డము, ఆ తర్వాత పరిణామ క్రమంలో ఆ ఇంటి మీద దాడి, దాన్ని తగలబెట్టడం, ఇవి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తున్నారు, మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? తద్వారా ఒకవేళ ఏ కారణం చేతనా 2029లో ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వైసీపీ చేసే మారణకాండకు మీరు దీన్ని ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్గాను మీరు చేయొచ్చు, తప్పు లేదు అని చెప్పినట్టుగాను ఉంది అన్నది ఆమె చేసిన వ్యాఖ్య. దానికి అనుగుణంగానే ఆమె చేసిన వ్యాఖ్యలకు నొచ్చుకున్న జనసేన పార్టీ ఆమెని ఆ పదవి నుంచి, అంటే అధికార ప్రతినిధి పదవి నుంచి వెళ్ళిపోమని చెప్పడము, ఆమె నేను వెళ్ళిపోతున్నానంటూ ప్రకటించడం కూడా జరిగిపోయాయి. అంటే ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ అలా ప్రశ్నించిన వాళ్ళని పార్టీ నుంచి పంపించేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం అని చెప్పి ఇప్పటికే విశ్లేషకులు చాలామంది ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. జనసేనకు సంబంధించిన అంశాలపైన అదే తరహాలోనే ఆమె మాట్లాడిన మాటలు ప్రభుత్వానికి నష్టాన్ని చేకూర్చాయని ఆమెను వెళ్ళిపోమని చెప్పారు, బాగుంది. కానీ నిన్న మద్యం రేట్లు ఎక్కువగా అమ్ముతున్నారు, దాని ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, దాన్ని నా దృష్టికి వచ్చింది, మీరు ఇలా కంటిన్యూ చేసి మేము చర్యలు తీసుకుంటామంటూ నిన్న పవన్ కళ్యాణ్ అఫీషియల్గానే ఒక ట్వీట్ వేశారు. సో ఆ నేపథ్యం మనం చూస్తే మరి అది ప్రభుత్వానికి నష్టాన్ని చేకూర్చే అంశం కాదా? అలాంటి మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరి జనసేనలో ఏం చేయాలి? తప్పు చేశారని మాట్లాడిన నక్క రజనీ లాంటి వాళ్లను పార్టీ నుంచి వెళ్ళిపోమని హుకుం జారీ చేశారు, మరి అదే పని చేసిన పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? ఇవాళ ఇంటికి వెళ్ళి మరి ఫ్యూచర్లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలని దాని మీద చర్చించేందుకు చంద్రబాబు నాయుడు వెళ్ళిన సంఘటన కూడా మనం చూసాం. సో డబల్ స్టాండర్డ్స్ అనుకోవాలా, డబల్ ఎడ్జ్
నైఫ్ లాగా దాన్ని చూడాలన్నది చాలామంది ఇప్పుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.